ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి టీడీపీ ప్రచారకర్తగా మారిపోయారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం సాధ్యం కాదని తన నోటి వెంట అమూల్యమైన మాటలను వదిలిపెట్టారు. నగదు పంచడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆయన గాలి కబుర్లు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాష్ట్ర ప్రగతికి చేసిందేమీ లేదని అంటున్నారు. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంతటి గుణాత్మకమైన మార్పు వచ్చిందో ఆయన గమనించారా? లేదు. పేద పిల్లల చదువుల కోసం జగన్ అమలు చేస్తున్న పథకాలను గమనించారా? రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మారిన తీరు చూశారా? రాష్ట్రంలో ఓడరేవులు రూపుదిద్దుకుంటున్న తీరు ఆయనకు కళ్లు కనిపించలేదు. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రగతి కాదని ఆయన భావిస్తున్నారు. ఇంతకన్నా భావదారిద్ర్యం మరొకటి ఉండదు. ఉద్యోగాల కల్పనపై కూడా ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 6.2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలు 40,000 కూడా దాటలేదు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో కూడా ప్రశాంత్ కిషోర్ అనే ఉత్తరాది మేధావి పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ ఓడిపోతాడని చెప్పడానికి ముందు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకున్న విశ్వసనీయత ఏ పార్టీతో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పోలవరం, అమరావతి చుట్టూ మాత్రమే తిరిగాడు. రెండింటినీ కూడా పూర్తి చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును కమిషన్ల కోసం, తన వారికి డబ్బులు సంపాదించి పెట్టడం కోసం వాడుకున్నారు. అమరావతిని తన సామాజిక వర్గ ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ దందాగా మార్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. అందువల్ల చంద్రబాబు ఓటమి పాలు కాకు తప్పదు. చంద్రబాబు గురించి లోతుగా అధ్యయనం చేసి జగన్ ప్రజలకు చేసిన మేలు ఏమిటో క్షుణ్ణంగా పరిశీలించి ఉంటే ప్రశాంత్ కిషోర్కు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అర్థమై ఉండేది.